పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక పక్క పాలిటిక్స్‌లో బిజీగా ఉండగానే, మరో పక్క ఏంటంటే ఆయన ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాల్ని ఫినిష్ చేయాలని చెప్పి, సో, ఆ సినిమాకి సంబంధించిన డేట్స్ కూడా ఇచ్చారనమాట. అయితే ఒక విషయం ఏంటంటే 'హరిహర వీరమల్లు'కి సంబంధించి లాస్ట్ షెడ్యూల్ జరుగుతుందంట. రీసెంట్‌గానే ఒక న్యూస్ వచ్చిందనమాట. ఈ మూవీకి సంబంధించి ఇంకా 4-6 డేస్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే ఆ మూవీ షూటింగ్ అయితే ఫినిష్ అయిపోతుందని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు అదే న్యూస్ నిజం కాబోతుందనమాట. సో, ఈ మూవీ సంబంధించి లాస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. సో, ఈ షెడ్యూల్ ఏంటంటే ఏదో ఫైట్ సీన్ ప్లాన్ చేశారంట. సో, రీసెంట్‌గా కూడా ఒక న్యూస్ ఉందనమాట. ఒక 500 మంది ఫైటర్స్‌తో ఒక బిగ్ యాక్షన్ ఎపిసోడ్ అయితే ప్లాన్ చేశారని తెలిసింది. సో, మేబీ ఏమైనా క్లైమాక్స్ ఎపిసోడ్ అయ్యుండొచ్చు. బట్ చూద్దాం మరి. అయితే ఈ మూవీ గ్రాండ్‌గా మార్చి 20వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చెప్పి మూవీ మేకర్స్ మూవీ టీమ్ అయితే భావిస్తున్నారని తెలుస్తుంది. అలానే ఏంటంటే 'ఓజీ' సినిమా కూడా ఏంటంటే మార్చిలోనే వస్తారు అని చెప్పారనమాట. బట్ 'ఓజీ' సినిమా మార్చిలో వస్తుందా లేదంటే తర్వాత పోస్ట్‌పోన్ ఇంకా నవంబర్‌కి అలా పోస్ట్‌పోన్ అవుతుందా అనే విషయం గురించి ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఈ సినిమా అయితే మేము పక్కా మార్చికి వస్తామని చెప్పి మూవీ మేకర్స్ అయితే ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. సో, పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా ఇంకో 2-3 డేస్‌లో అయిపోతుంది. సో, ఆ తర్వాత ఇంకేమన్నా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఫినిష్ చేసేసి రిలీజ్‌కి అయితే రెడీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అనమాట 'హరిహర వీరమల్లు'. సో, ఈ మూవీ పైన భారీ హైప్ ఉందనమాట. సో, ఆయన లుక్స్ కానీ, ఆయన గెటప్ కానీ ఈ మూవీలో చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, మేబీ ఈ మూవీ వస్తే మరొకసారి ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ప్రభంజనం క్రియేట్ చేస్తారని తెలుస్తుంది. బట్ చూద్దాం మరి. ఆల్రెడీ ఆయనకి పాన్ ఇండియా వరకు క్రేజ్ అయితే ఆల్రెడీ పాలిటిక్స్ నుంచి ఆయనకి బిగ్గెస్ట్ క్రేజ్ వచ్చింది. సో, ఇప్పుడు మూవీ పరంగా కూడా పాన్ ఇండియాకి వెళ్ళారంటే ఖచ్చితంగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొడతారు. నార్త్‌లో కానీ అలాగే కర్ణాటక ఇట్లా మొత్తం అన్ని లాంగ్వేజెస్‌లో ఆయన బ్లాక్ బస్టర్ కొడతారు. బట్ చూద్దాం మరి. ఈ మూవీ మార్చిలో వస్తుందని చెప్తున్నారు. సో, మీరైతే 'ఓజీ' కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారా లేదంటే 'హరిహర వీరమల్లు' కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.